గుడెం అయిపోవాలి మీ పార్టీ కదా, ఎందుకు అంతగానం చిరుబొర్రాడుతారు మీరు? చెరువు ఆడేది ఏముంటుందన్న, జరిగినటువంటి అవినీతి మీద, ఆయన చేసినటువంటి ద్రోహాల మీద, అవినీతి మీద పోరాడడం తప్ప ఏం లేదు. ఈ రోజు నుంచి కాదు కానీ, ఇది కొత్తగా ఏం కాదు కదా. 15 ఏళ్ళ సార్ పోరాడతారే ఉన్న, కొత్తగా ఏముందన్న. ఆయన ఇక్కడే ఎన్ని అన్యాయాలు చేసారు, ఎంతమంది రక్తాలు తాగిండు, ఎంతమంది ఉన్నటువంటి కబ్జాలు చేసిండు, ఎంతమంది మధ్యతరగతి కుటుంబాలు ప్లాట్లు గుంజుకున్నాడు, ఎంతమంది రైతులను మోసం చేసిండు. ఇలాంటి దాని మీద ఎప్పుడు పోరాడుతూనే ఉన్నాం, అది నిరంతరం జరుగుతూనే ఉన్నది కదా. గుడమైపల్లి మీ పార్టీనా ఇప్పుడు? బీఆర్ఎస్ పార్టీని అడగాలి. అది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు కదా, హరీష్ రావు గారు ఉన్నారు కదా జిల్లా మంత్రి, వాళ్ళని అడగాలి. ఆయన ఏ పార్టీ వాళ్ళు చెప్పాలి సమాధానం, మేము కాదు కదా సమాధానం. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమో పోయి సుప్రీంకోర్టులోనేమో ఫిరాయింపుల మీద అఫిడవిట్ చేస్తాడు, ఇక్కడనేమో హరీష్ రావు గారేమో వకాలత్ పుచ్చుకొని అసెంబ్లీలో ఆయన మాట్లాడతాడు. ఈయననేమో ప్రెస్ మీట్లలోనేమో నాది నీదే పార్టీ అంటే నాదేమో ప్రజల పార్టీ అంటాడు. అది ఎవరు చెప్పాలి సమాధానం? బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి, బీఆర్ఎస్ కేటీఆర్ గారు చెప్పాలి దానికి సమాధానం. ఈయన ఏ పార్టీ? దయచేసి ఏమనుకోకుండా కొంచెం గట్టిగా మాట్లాడతారా మీరు? మాట్లాడగలుగుతారా? మాట్లాడతాను, అట్లే మాట్లాడతా గట్టిగానే. కొంచెం కాటి శ్రీనివాస్ గౌడ్ లోపలికి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అట్లేం లేదన్నా, ఏమన్నా ట్రాన్స్పరెంట్గా ఉంటా. కాటి శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాడు, ఏదన్నా ముఖం మీదనే మాట్లాడతాడు. రైట్. మొన్న మీరు దేవాలయం దగ్గర పోయి ప్రమాణం చేస్తా తడిబట్టలతో అని పోయిండ్రు కదా, ఆ దేవాలయం పేరేందన్నది? ఇక్కడ బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానం అని చెప్పి కొన్ని 700 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గొప్ప దేవాలయం. ఇక్కడ ఈ ప్రాంతంలో లక్షలాది మంది శివాలయానికి శివరాత్రికి కూడా వస్తారు. ఓకే, పవిత్ర. అందుకోసమే మీరు నిర్ణయించుకోరా ఆ గుడికే పోదాం ప్రమాణం చేద్దామని? అవునన్న. సో ఆ రోజు మిమ్మల్ని ఆపిర్రు, మీరు తర్వాత పోయి ప్రమాణం చేయొచ్చు కదా, ఏమైంది, ఎందుకు చేయలేదు మళ్ళీ? ఆ రోజు కొంచెం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా నన్ను పొద్దుగానే కొన్ని దాదాపుగా 45 మంది పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం ఆపేయడం జరిగింది. అయినప్పటికీ కూడా సరే ఆపినా కానీ నేను నా అంతరాత్మతోని నేను ఇక్కడి నుంచే ప్రమాణం చేసిన. దైవ సాక్షిగా ఏదైతే ఆయన ఆరోపణ చేసిన దానికి ఏకాన రూపాయి నాకు తెలియదు, నేను దైవ సాక్షిగా అని చెప్పి డైరెక్ట్గా మీడియా ద్వారా ఇక్కడ నుంచే నేను దేవుని ప్రమాణం తిన్నా. ఇప్పుడు ఆయన కూడా నిజంగా ఆయన కూడా చేసిన ఆరోపణల మీద ఆయన ఏమన్నా వాస్తవాలు ఉంటే అక్కడ నుంచి ఆయన కూడా ప్రమాణం చేసేది ఉండే, నువ్వు చేసింది నిజం, ఈ తీసుకుంది వాస్తవం అని చెప్పి నేను కూడా ఇక్కడ నుంచి ప్రమాణం చేస్తున్నా అని చెప్పి చేసేది ఉండే. మళ్ళా ఇప్పుడు చేసిన ఆరోపణల మీద నిలబడాలి కదా, నా పారిపోతే కాదు కదా. నేను రెడీ అయినా, నేను రావడానికి రెడీ అయినా, మధ్యలో అడ్డంకాలు వచ్చినప్పటికి కూడా మీడియా ద్వారా దైవ సాక్షిగా అని చెప్పిన, నేను నాకు అన్యం పుణ్యం తెలియదని చెప్పిన, నిజాయితీ ఉంది కాబట్టి చెప్పిన కదా. ఇప్పుడు నాకు చెప్పారు మీరు, కాటా శ్రీనివాస్ గౌడ్ అన్యం పుణ్యం పాపం ఎరుగని పసి పిల్లోడా? వాస్తవం అది. ఆ విషయంలో మాత్రం 100% అన్నా నేను చెప్తున్నా, ఈ రోజు కూడా చెప్తున్నా, దైవ సాక్షిగా ఏకానా రూపాయి చేసిన ఆరోపణలు తెలియదు. యాక్టింగ్ ఏం అవసరం అన్నా, యాక్టింగ్ దేనికి? అట్లాంటి లంగ పనులు దొంగ పనులు అట్లాంటి తిన్నోడికి భయం ఉంటుంది, ఇట్లా ఉంటారు. కానీ గుడి మీదకి ఒకటి పోడు కదా. నేను గుడి మీదకి పోతున్నా నా నిజాయితీ ఆడనే అర్థం చేసుకోవాలి. నేను నిజాయితీ గల్లా ఉన్నాను కాబట్టి, నేను నిజాయితీ గల్లా ఉన్నాను కాబట్టి నేను గుడికి వెళ్తా అని చెప్పిన కదా, ప్రమాణం తిందామని చెప్పిన కదా, తాడపేడ వెళ్ళిపోతా కదా. భగవంతుడు సరే ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎవరికి తెలియని విషయాలు, మూడో కంటికి తెలియని విషయాలు కాబట్టి ఆ భగవంతుడు అన్న శాపము పాపము నీకని కలుగుతుంది నాకని కలుగుతుందిగా, తెలుసుకుందాం పా అని చెప్పిన. నేను ఇందాక మాట్లాడుతూ మీరు రావడానికి ఒక 2 నిమిషాల కంటే ముంగట మీ సతీమణి గారు సుధారాణి గారు ఉన్నారు, వారు చెప్పిండ్రు ఎందుకు అంత అవసరం ఏముందండి ప్రమాణం చేయడానికి పోవడానికి అని నేను అడిగితే వారేమన్నారంటే, జనరల్గా నేను ఇంట్లో ఏ ప్రామిస్ అడిగినా కూడా నేను ఇంతవరకు చేసింది లేదు, బహుశా నాకు గుర్తుంది పెళ్ళైన కాన్సల్ ఇప్పటిదాకా 2 ప్రామిస్లో మీరు మీ నోటి నుంచి ప్రామిస్ అన్నారట. ప్రామిస్ అంటే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అని. అంత కమిట్మెంట్ ఉన్నాక కూడా మీరు ఎందుకు ప్రమాణ స్వీకారాన్ని అందుకే అంత కమిట్మెంట్గా తీసుకురా? ఇది అంటే మనము ప్రజల వ్యక్తుల మనం కూడా మనం ఒక కుటుంబానికో దానికి మన వ్యక్తులం కాదు, మనం పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి వ్యక్తులం, మన ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ప్రజలకు కూడా నా ఉన్నటువంటి నిజాయితీని, వాళ్ళు ఏదైతే నన్ను శంకించారో ఆ నిజాయితీని నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కదా క్రాంతన. చెప్పాలి కదా, పబ్లిక్ అయితే చెప్పాలి కదా, నేను తిన్నానో లేదో అని చెప్పి నా మీద బట్టగాల్సి మీద వేసేస్తే సరిపోదు కదా. లేరా అంటే మీకు సంబంధించినటువంటి మీ అనుచరులు క్రషర్లలో లేకపోతే మైనింగ్లలో పనిచేస్తున్న వాళ్ళు లేరా? ఏ ఒక్కరిని చూపించినా ఇలాంటి భూ కబ్జాలో లేకపోతే ఇలాంటి మైనింగ్ విషయంలలో అంటున్నారు కదా మీరు, ఒక్కరిని చూపించినా నేను దేనికైనా సిద్ధమే.
అంటే ఇలాంటి లేరనా లేకపోతే చూసుకుందామనా? నేను నా కార్యకర్తల్ని ఆ విధంగా అక్రమ శిక్షణ నడిపించడం తప్ప ఇట్లా ఇట్లా దుర్మార్గంగా ఇట్లా కబ్జాలు చేయర్రి, ఇట్లా ప్లాట్లు గుంజుకోర్రి పేదోళ్ళయి, లేకపోతే ఎక్సెస్ భూములు ఉంటే పెట్టి లేఅవుట్ చేసుకుని అమ్ముకోరి అని చెప్పి మైనింగ్ చెప్పలే. లుర్రా మీ వాళ్ళుర్రా? ఒక్కరు కూడా కనీసం అంటున్నా, ఒక కార్యకర్త కూడా ఎక్కడ కూడా కనీసం ఇలాంటి దొంగ పనులల్లా లంగ పనులల్లా ఏ కార్యకర్త కూడా ప్రోత్సహించలేదు. దొంగ పనులు లంగ పనులు అంటే ఇవే ఆ ఎక్సెస్ ల్యాండ్లు తీసుకోవడం, లేకపోతే పాత లేఅవుట్లు 80లో లేఅవుట్లు అవుతాయి. ఆ రోజులల్లా ఇవి ఉండేవి ఏవి మోటేషన్ కాకపోతే మళ్ళీ రైతుల పేర్లు వస్తాయి. ఇది ధరని వచ్చిన తర్వాత ఇక దాంట్లో మళ్ళీ పేర్లు వచ్చినాయి అని చెప్పి పట్టదారులని పిలుచుకోవాలి, మళ్ళీ 50,000 1,00,000 రూపాయలు ఎంతో వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ పాస్బుక్లు చేసుకోవాలి, ఆ ప్లాట్లో బెదిరియాలి, అది ఇవ్వాలి, గుంజుకోవాలి, పోలీసు వాళ్ళతో కేసులు పెట్టియాలి. ఇట్లాంటి మైపాలరెడ్డి చేసిండు. ఎవరు చేసి ఇవన్నీ? మైపాలరెడ్డి చేసి మీ దగ్గర క్లియర్ ఉంది. క్లియర్ గా నేను ఆధారాలతో సహా నేను పడేసిన కదా మొన్న. ఆధారాలు చూపించినా కదా నేను మొత్తం. మీరు ఆధారాలు చూపిస్తారు, పోలీస్ స్టేషన్లలో మేము కేసులు పెడతామని అంటారు, ప్రమాణాలు చేస్తామంటారు. కానీ మీరు కోర్టుకి ఈడ్చొచ్చు కదా మీకు, ఒకవేళ మీ దగ్గర నిజంగా ఆధారాలు ఏముంటే. కోర్టుకి పోయిన వాళ్ళు పోయారు కదా, ఇప్పుడు ప్లాట్లో ఉన్నారు. ప్లాట్లో కాటా శ్రీనివాస్ గౌడ్ ఎందుకు పోతలేడు కోర్టుకి? నేను పోవాల్సిన అవసరం ఉంది. బాధితులు ఎవరైతే వారు కోర్టుకే పోయారు. ఇప్పుడు ప్లాట్లో ఉన్నారు, ప్లాట్లో కోర్టులలో కొట్లాడుతున్నారు. మీరేమో పొలిటికల్ డ్రామా చేస్తారేమో, లేకపోతే పొలిటికల్ సినారియో క్రియేట్ చేస్తారేమో అని. ఏం అవసరం దాని గురించి పొలిటికల్? ఇప్పుడు జరిగింది చెప్తున్నా కదా, నేనేమో జరగలేదని చెప్తలే కదా. ఇప్పుడు కాజిపల్లి ఉన్నది, మేము ఈ రోజు కాదు కదన్నా, 15 ఏళ్ల సంది ఈ పోరాటాల మీద ఎన్ని చేసినా కానీ ఆ రోజు అధికారం వాళ్ళది ఉంది, 10 ఏళ్ల సంది కాబట్టి ఎన్ని కంప్లైంట్లు 96 కంప్లైంట్లు ఉన్నాయి నా దగ్గర. దేని మీద ఇచ్చినా కానీ ఎవడారు పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ప్రెస్లో ముంగట మాట్లాడినా కానీ పట్టించుకోలేని పరిస్థితి. ఆ రోజు అధికారులకు చెప్పినా కానీ పట్టించుకోలేని పరిస్థితి. ఈ రోజు వచ్చినాక జరుగుతున్నాయి కదా. మనం 35 ఎకరాలు హైదరాబాద్ వచ్చి జీపీఆర్ లేఅవుట్ల ప్లాట్ల విముక్తి కలిగించలేదా? ఈడ కాజిపల్లి 35 ఇళ్ళు గులగొట్టి ఆ రోజు ఉన్నటువంటి అక్కడ 3 ఎకరాల భూమిని కాపాడింది ప్రభుత్వమే కదా. ఇప్పుడు మైనింగ్ లో అక్రమాలు జరిగినాయి, 100 కోట్లు రాయల్టీ ఎగ్గొట్టిండు. మళ్ళీ అవన్నీ కూడా తవ్వుతూనే ఉంది కదా ప్రభుత్వం వచ్చినాక. మార్పు జరిగింది కదా.